లాగినావమ్మా. హలో, ఎవరన్నా పరిగెట్టేది అక్కడ? మిగతా ఎందుకు పరుగులు? విండోస్ సరిగ్గా క్లోజ్ చేయమ్మా, దోమలు వస్తున్నాయి చిన్నోడా. వన్ అసలు అవ్వట్లేదు కదా సార్. వన్ చేద్దాం మరి. సరే వన్ చేద్దాం తీ అయితే. ఎక్సర్సైజ్ 3A. దీనిలో 5 లో 5 అయిపోయింది కదా. ఫైవ్ లో 5 అయిన తర్వాత ఇంకేమున్నాయి? మన తర్వాత ఏముంది చూడు సార్. 6. సిక్స్ చెప్పు. ఆల్ఫా బీటా are the roots of square plus x square plus dx 3x px
ఓకే, 0. ప్లస్ క్యూవా? For and quadratic equation. ఓ పని చేయమ్మా సాయి, లేకపోతే ఫోటో తీసి పెట్టు నాకు. ఫోటో తీసి పెట్టమ్మా సాయి. పెట్టావా? Atlas రాగండి. ఓకే, వచ్చింది. ఏంట్రా ఇంత షైనీగా ఉంది? కింద ఏం పెట్టా? బల్బ్ పెట్టావా? ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ alpha beta roots of x square plus px plus q equal 0 form a quadratic equation. Form a quadratic equation. Quadratic equation whose roots are alpha minus beta whole square comma alpha plus beta whole square. Okay. సార్ ఏం కనబడట్లేదు సార్. సార్ యా సార్ ఒకసారి చెక్ చేస్తున్నా నాకు. ఇప్పుడు చూడు. కనిపిస్తుందమ్మా? నెట్ కనెక్షన్ స్లోగా ఉంది ఏంటి? నీ వాయిస్ కూడా బ్రేక్ అయ్యి వస్తుంది. వర్షాలు బాగా పడుతున్నాయి సార్ ఇటు. ఏమ్మా, వర్షాలు బాగానే పడుతున్నాయి అటు? అదే వాయిస్ వినిపించట్లేదురా, గట్టి మాట్లాడు, దగ్గర పెట్టుకో. రాయ్ గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని రాయ్. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ పిఎక్స్ ప్లస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 0.
కనబట్టలేదు. ఓ పని చేయి సాయి, మళ్ళీ లాగిన్ అవ్వు. మళ్ళీ లాగిన్ అవ్వు. ఏం సాయి, మళ్ళీ లాగిన్ అవ్వు. हाय मैडम. हाँ मैडम, जो बोल रहा था ना, मैं डैशबोर्ड ओपन कर चुका हूँ. हाँ हाँ ठीक है. डेस्कटॉप है. हाँ लॉगिन कर चुका हूँ मैं. ओके. हाँ टीचर ही हुआ हूँ. हाँ. मैडम इंटर्न क्या होता है? इंटर्न आप जो बोला था ना पहले मुझे, मैं इंटर्न का काम, इंटर्न. हाँ हाँ. వస్తుంది సార్. अच्छा. अच्छा ठीक है मैडम. సాయి 2 minutes కాల్లో ఉన్నాను. 2 minutes. हाँ सर ठीक. नो प्रॉब्लम. या. हाँ 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 नाउ. हाँ है, क्रिएट कीजिए रेड कलर में टैब एक. हाँ. यहाँ कोई क्रिएट नहीं हुआ मैडम, यहाँ तो खाली सारा सब. हाँ
हाँ या inside this page वहाँ मेनू प्राइस लिस्ट टॉपिक मैप बनके हाँ हम्म, हाँ 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 या हाँ मैं हाँ सर yes एक क्वेश्चन yes एक क्वेश्चन I am I'm creating here madam हाँ yes just guide me I will create I will create हाँ 11th क्लास मैथ क्रिएट कर रहा हूँ हाँ कर चुका हूँ हाँ ओके हाँ मैं सबमिट करूँ मैडम मैं सबमिट कर लिया हाँ या आ गई हाँ हो गया अरे ऑप्शन की यही है ऑप्शन की आ सकती है ऐसा हाँ ओके बट हाँ 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 ओके हाँ मिला लेकिन मैडम यहाँ आंसर दिख रहा है करेक्ट आंसर हाँ हाँ हम्म, हम्म, हम्म। मैडम यहाँ मैथ टाइप करने के लिए कैसे मैथ टाइप के भी आते हैं ना हाँ या हाँ हम्म, 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 हम्म। सारा सब मैं समझ में आए मुझे लेकिन मैडम ये बोलिए क्रिएटेड क्वेश्चन ऑलरेडी एग्जिस्ट है कि मेरे मुझको करना है यही फीचर है हाँ हाँ हाँ
మరి. థ్యాంక్ యూ. ఓకే అమ్మా సాయి, బోర్ కొట్టిందా? రైట్, ఈ క్వశ్చన్ చేద్దాం చూడు. గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపిస్తుందా? ఇందాటి కనిపించట్లేదు, గొడవ చేసి మేడం మళ్ళీ గొడవ చేస్తాం. ఓకే, x² + px + q = 0, రైట్. ఇప్పుడు దీనికి 2 రూట్స్ ఉన్నాయని చెప్పాడు కదా. రూట్స్, లెట్ ద రూట్స్ ఆల్ఫా కామా బీటా. Roots alpha comma beta. So alpha plus beta equal how much? Alpha plus beta is equal how much? Minus b by a. Minus b by a means minus p by 1, right? That is equal to minus p. Minus p by 1 is equal to how much? Minus p. Understand? అర్థమైందా? ఇక్కడ ఏ ఎంత? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నువ్వు కంపేర్ చేయాలి. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కనిపిస్తుంది కదా నీకు, ఇదిగో ఇది కనిపిస్తుందా? ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని నువ్వు కంపేర్ చేసుకోవాలి. దేంతో కంపేర్ చేసుకోవాలి? ax² + bx, దాంతో కంపేర్ చేసుకుంటే a = ఎంత వస్తుందమ్మా? 1. b = ఎంత వస్తుంది? p. c = ఎంత వస్తుంది? q. ఓకే, సో వీ హ్యావ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా మైనస్ బి బై ఏ ప్రకారం రాసాం. ఆల్ఫా ఇంటూ బీటా రాయి తర్వాత సి బై ఏ ఫార్ములా. సి బై ఏ అంటే సి అంటే ఎంత? క్యూ. ఏ అంటే ఎంత? 1. క్యూ బై 1 అంటే ఎంత? క్యూ. అర్థమైందా? ఏమ్మా? ఆల్ఫా ఇంటూ బీటా. తర్వాత మనల్ని ఇక్కడ ఏం చేయమంటున్నాడంటే, ఇక్కడ మనకి ఏ అవసరం అయితే ముందుగానే రెడీ చేసుకుందాం అమ్మ సాయి. ఇక్కడ ఏం అవసరం అవుతుందంటే ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసుకుని పెట్టుకోవాలి మనం. ఈ వాల్యూ ఆల్ఫా మైనస్ బీటా ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఆల్రెడీ తెలుసు మనకి ఎంత. ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ పి. మైనస్ పి. ఓకే, మనకు తెలియాల్సిన వాల్యూ ఏంటి? ఆల్ఫా మైనస్ బీటా వాల్యూ తెలియాలి. సో ఆల్ఫా మైనస్ బీటాకి నేను ఫార్ములా రాసి క్యాలిక్యులేషన్ చేస్తాను చూడు. ఫార్ములా ఏంటంటే b² - 4ac √√ by mod a, that is equal to root of మా b² అంటే ఎంతమ్మా? b అంటే p. p² - 4, a అంటే 1, c అంటే q, by a అంటే మళ్ళీ 1. డివైడెడ్ బై లో 1 ఉన్నా లేకపోయినా పర్లేదు కదా. కాబట్టి మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ ఫార్ములా నువ్వు గుర్తుపెట్టుకోవాలి సాయి. మోడ్ ఆల్ఫా మైనస్ బీటా అంటే రూట్ ఆఫ్ b² - 4ac బై మోడ్ ఏ అని చెప్పాలి నువ్వు ఎప్పుడు అడిగినా సరే. నిన్న ప్రూఫ్ కూడా చేసి చూపించాను నీకు లాస్ట్ 10 minutes లో. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎంత వచ్చింది మనకి? రూట్ ఆఫ్ p² - 4q ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ ను ఉపయోగించుకుందాం, మనం ఇది సాల్వ్ చేద్దాం. ఇకపోతే మనకి న్యూ రూట్స్ ఇచ్చాడు. మనకి ఏమి ఇచ్చాడమ్మా? న్యూ రూట్స్. వీటిని ఏమని పిలుస్తామంటే న్యూ రూట్స్ అని పిలువు. న్యూ రూట్స్ ఆర్ ఏంటవి? ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ కామా ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటమ్మా? ఆల్ఫా మైనస్ బీటా అంటేనేమో రూట్ ఆఫ్ p² - 4q, దీనికి వీడు స్క్వేర్ చేశాడు, కామా ఆల్ఫా ప్లస్ బీటా అంటేనేమో మైనస్ p ఉంది, దానికి స్క్వేర్ చేశాడు. అంటే ఎంత వచ్చినాయి అమ్మా ఇవి? స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. అంటే న్యూ రూట్స్ ఎంత వచ్చినాయి? p² - 4q ఒకటి, మైనస్ p హోల్ స్క్వేర్ చేస్తే p². ఇప్పుడు ఈ రెండు రూట్స్ గా ఉండే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పాలి. దేర్ఫోర్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి మనకి? x² - x ఇంటూ సమ్ ఆఫ్ ది రూట్స్.
sum of the roots plus product of the roots. Product of roots. ఇలాగే రాయాలి నువ్వు కూడా. ఓకే, ఎక్స్ స్క్వేర్ ఈ సార్ ఏదో అలా రాసుకున్నాడులే మన ఇష్టం వచ్చినట్టు మనం రాద్దాం అని అనుకోబాక, ఇలాగే రాయాలి. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఇదిగో ఈ రెండు రూట్స్ కదా మనకి, ఇప్పుడు ఇవి రెండు కలపాలి నువ్వు. ఏ రెండు? ఇదిగో ఈ రెండు. ఇది ఒక రూటు, కొత్త రూట్ అన్నమాట, న్యూ రూట్ దీని పేరు. ఇది ఒక రూట్. ఈ రెండు యాడ్ చేయాలి ఇప్పుడు నువ్వు. అర్థమవుతుందా? ఇక్కడ అండ్ ఇదేమో ఇక్కడ ప్లస్, మధ్యలో ప్లస్ ఉంటుంది, ఈ రెండు కలపాలి. దాన్ని ఏమంటున్నాం మనం? సమ్ ఆఫ్ ది రూట్స్. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటున్నాం. ఇగో ఈ వాల్యూ ఎంత? పీ స్క్వేర్ మైనస్ 4q. ఈ వాల్యూ ఎంత? పీ స్క్వేర్ ప్లస్ ఈ ప్లస్ ఇక్కడ రాశాను. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే రెండు మల్టిప్లై చేయాలి. 4p స్క్వేర్ మైనస్ 4q ఇంటూ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండు యాడ్ చేసేసుకుందాం. దీన్ని సింప్లిఫై చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ పీ స్క్వేర్ ప్లస్ పీ స్క్వేర్ ఎంతమ్మా? 2p స్క్వేర్ మైనస్ 4q ప్లస్ ఇది నువ్వు మల్టిప్లై చేసిన పర్లా లేదా వదిలేసిన పర్లా, ఏం కాదు, లీవ్ ఇట్. పీ స్క్వేర్ ఆఫ్ పీ స్క్వేర్ మైనస్ 4q. ఇలా చూడటానికి బాగుంది ఇది. ఇంకా దీన్ని మల్టిప్లై చేసి ఓ పెద్ద చేసావనుకో చూడటానికి కూడా బాగోదు. నోట్ చేయమ్మా, ఇదే ఆన్సర్. ఒకసారి ఆన్సర్ క్రాస్ చెక్ చేయి, నాకు ఆన్సర్ కరెక్టో కాదో కన్ఫర్మ్ చేయి. నోట్ చేస్తామ్మా. సార్ ఒక 5 minutes ఆగండి సార్. నెక్స్ట్ పేజ్ కూడా పంపించినట్టున్నావుగా. 6 అయిపోయింది, నెక్స్ట్ 7. సరే తొందరగా నోట్ చేయి, ఫోన్ మాట్లాడే లోపు అయిపోవాలి నీది. ఓకేనా? సార్ ఆయన పెట్టేసేళ్ళే. 7th క్వశ్చన్. కాసేపు నెట్వర్క్ తీసేద్దాం, అది ఎవడెవడు ఫోన్ చేస్తున్నాడు, క్లాస్ డిస్టర్బ్. సార్ ఏం సాయి? గుంటూరు వస్తున్నాం సార్. గుంటూరు వస్తున్నా సార్. ఏంట్రా? రేపు గుంటూరు వస్తున్నా సార్. రేపా? కలుద్దాం సాయి అయితే మరి. ఓకేనా? రేపు ఒక్కరోజే సార్, మళ్ళీ ఏమైందిరా? మళ్ళీ వెళ్ళిపోతాం. ఏం పని మీద వస్తున్నావు ఏంటి? ఏం పనిరా? ఏమో తాతయ్యకి పనులు ఉన్నాయండి సార్. తాతయ్యని తీసుకుని వస్తున్నావా? బుక్స్ ఏమైనా పట్టుకొస్తావు మరి నా కోసం? ఏం కావాలి? ఆబ్జెక్టివ్ ఉన్నాయి కదా సార్, తీసుకొస్తాం. ఏమన్నా ఒకటి చెప్తా ఉంటా నీకే. రేపు ఊళ్ళోకి వచ్చా ఒకసారి కాల్ చేయమ్మా. సరే సార్. సరే. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడమ్మా, కాపీ చేసుకో. 7th క్వశ్చన్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0. x square plus bx plus c is equal to 0, comma x square plus cx plus b is equal to 0 have a common root
have a common root. Have a common root, then show that b plus c plus 1 is equal to 0. ఇదే మా నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే మనం కామన్ రూట్ అన్నాడు సాయి, మనం ఈక్వేషన్ సాల్వ్ చేసినట్టుగా సాల్వ్ చేయటమే. దీనిలో పెద్ద విషయం ఏం లేదు, వెరీ ఈజియెస్ట్ క్వశ్చన్. కొంతమంది దీన్నే భయంకరంగా ఒక 7 మార్క్స్ క్వశ్చన్ 10 మార్క్స్ క్వశ్చన్ లాగా చెప్తుంటారు. అంత అవసరం లేదు దీనికి, చాలా సింపుల్ ఇది. గివెన్ ఈక్వేషన్స్ అన్నాయమ్మా, గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఏమేమి ఇచ్చాడు? ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0. ఇంకోటేమో ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ బి ఇజ్ ఈక్వల్ టు 0. ఇలా రాసుకో దీన్ని. సాల్వింగ్ అని రాయి, దీని రెండింటిని సాల్వింగ్ చేయాలి. సాల్వింగ్ అంటే ఒక పద్ధతి నేర్పించాం, మధ్యలోంచి రాయాలి సాయి. ఇదిగో చూడు, మధ్యలో ఏముంది చూడు, ఇక్కడ బి చూస్తున్నావా? ఇగో బి, తర్వాత ఏం రాయాలి? సి, తర్వాత ఏం రాయాలి? 1, తర్వాత మళ్ళీ బి రాయాలి. మనం సాల్వ్ చేస్తాం అట్లాగా. ఫస్ట్ బి రాసా, తర్వాత సి, తర్వాత 1, తర్వాత బి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇది కూడా అలాగే రాయమ్మా. నెక్స్ట్ ఇదిగో మధ్యలో సి, బి, 1, మళ్ళీ బి. సి, బి, 1, సి. ఈ ప్యాటర్న్ అర్థమైందా నీకు? మనం ఎక్స్వైల్ కోసం సాల్వ్ చేస్తామే, అట్లా రాయటమే. కొత్తగా ఏం లేదు, కొత్తగా ఏం చెప్పట్లే నీకు. అంతకు ముందు ఉన్న పద్ధతే చెబుతున్నా. కాకపోతే అక్కడేమో ఎక్స్వైల్లో ఉండేది, ఇప్పుడేమో అక్కడ ఏం రాసేవాళ్ళం మనం? ఇక్కడ ఎక్స్ రాసేవాళ్ళం సాయి, ఇక్కడేమో వై రాసేవాళ్ళం, ఇక్కడ 1 రాసేవాళ్ళం. ఇప్పుడు ఏం రాయాలరా అంటే ఇక్కడ ఎక్స్ రాయకూడదు, ఇక్కడ వై రాయకూడదు. ఏం రాయాలంటే ఇక్కడేమో ఎక్స్ స్క్వేర్ రాయాలి, ఇక్కడేమో ఎక్స్ రాయాలి, ఇక్కడ 1 రాయాలి, ఇక్కడ 1. అర్థమైందా నీకు? ఎక్స్ బదులు ఎక్స్ స్క్వేర్, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి, తర్వాత ఎక్స్ ఉంది కాబట్టి, తర్వాత ఇది. ఈ ప్రొసీజర్ అర్థమైందా? అర్థమైంది సార్. ఎక్స్ స్క్వేర్ బై, ఇదిగో ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 బి ఇంటూ బి స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఈ 2 సి, ఇది బి, సి మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 1 బై ఈ 2 మల్టిప్లై చేయాలి, ఈ 2 సి మైనస్ బి. ఓకే, దీనిలోంచి మనకేమొస్తుందంటే ఈ 2 ఈక్వల్ చేద్దాం సాయి. మన ఇష్టం, ఏమన్నా ఈక్వల్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ కామన్ రూట్. ఎక్స్ బై సి మైనస్ బి ఇజ్ ఈక్వల్ టు 1 బై సి మైనస్ బి. దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నాను, దీన్ని పట్టించుకోవట్లే ఫస్ట్ దాన్ని, దీని వరకు సింప్లిఫై చేస్తున్నా. సో ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే సి మైనస్ బి బై సి మైనస్ బి అంటే ఎంత వస్తుందమ్మా? ఇది 2 క్యాన్సిల్ అయిపోతే, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే చక్కగా 1 వచ్చింది. అంటే ఇక్కడ 1 అనేది ఏంటి? ఇక్కడ 1 అనేది కామన్ రూట్ అనమాట. దేర్ ఫోర్ కామన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1. కామన్ రూట్ ఈజ్ ఈక్వల్ టు 1. నౌ ఇప్పుడు ఈ కామన్ రూట్ ని ఎందులో రాయాలమ్మా? నీ ఇష్టం వచ్చిన ఈక్వేషన్ లో రాసుకోవచ్చు. ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్, నువ్వు సెకండ్ ఈక్వేషన్ రాసినా పర్లా. ఎక్స్ స్క్వేర్ అక్కడ ఏముంది? ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దీనిలో ఎక్స్ బదులు ఎంత రాయాలి? పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 పెట్టేస్తే 1 స్క్వేర్ ప్లస్ బి ఇంటూ 1. మరి కామన్ రూట్ అంటే ఎక్స్ బదులు రాసుకోవచ్చు కదా. రాశాను, రాసినప్పుడు ఎంత వచ్చింది మనకి? మనకు కావాల్సిన షో దట్ వచ్చేసింది. దిస్ ఇంప్లైస్ 1 ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్ అమ్మా. వాడు షో దట్ కూడా ఇదే చూపించమన్నాడు చూడు ఇక్కడ. షో దట్ బి ప్లస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. మనకు కూడా ఎంత వచ్చింది ఆన్సరు? బి ప్లస్ సి ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది అర్థమైందమ్మా? ఏం లేదు, జస్ట్ సాల్వింగే. మనం ఎలాగైతే ఎక్స్ ఫైల్ కోసం సాల్వ్ చేస్తామో ఇది కూడా అంతే.
కొత్తగా దీనిలో మనం చేసేది ఏం లేదు. ఓకే, దీనికి ఏదో ఫార్ములా తీసుకొస్తారు, ఫార్ములా అంటారు, అదంటారు, ఇదంటారు, గందరగోళం చేస్తారు, పెద్ద క్వశ్చన్ చేస్తారు. ఇది యాక్చువల్లీ ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఇది చేయటం కూడా ఎక్కువే దీనికి. ఇది విఎస్ఏకి క్వశ్చన్, రోమన్ 1 కదా, 2 మార్క్స్ క్వశ్చన్. 2 మార్క్స్ తప్పించి ఎక్కువ ఇవ్వడు దీనికి. ఇలాగే చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్.
ఓకే, కాపీ చేసామ్మా సాయి? సార్ కాపీ చేసావా? నెక్స్ట్ క్వశ్చన్ రాయి 8. అమ్మ చూపి. తెలుగుతా Prove that the roots of x minus a into x minus b equal to h square are always real. Prove that the నా దాంట్లో ఎవరు పెట్టింది? prove that the x minus a into x minus b is equal to h square are always real. ఓకే, ఈ రియల్ అని చూపించాలమ్మా. దీనికోసం మనం ఏం చేద్దామంటే సాయి, రూట్స్ రియల్ అని చూపించాలంటే రూట్స్ రియల్ చూపించాలా, ఎక్స్ప్రెషన్ రియల్ చూపించాలా అంటే రూట్స్ రియల్ చూపించాలి. ప్రూవ్ దట్ ద రూట్స్ ఆల్వేస్ రియల్ అని చూపించాలి. ఈ ఎక్స్ప్రెషన్ తీసుకుందాం, వెరీ ఈజీ. ఇది సొల్యూషన్ x minus a into x minus b is equal to h square.
దీన్ని మనం మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఓకే, నేను డైరెక్ట్ గా చేస్తున్నట్టున్నాను. మల్టిప్లై చేయమ్మా. మల్టిప్లై చేస్తే ఏఎక్స్ మైనస్ బిఎక్స్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. అన్ని ఒకే సైడ్ తీసుకురమ్మా. అన్ని ఒకే సైడ్ తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఆఫ్ ఏం సాయి? ఏం లేదు సార్. ఏ ప్లస్ బి ప్లస్ ఏబి మైనస్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా ఇచ్చాడురా. ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేసుకుందాం అమ్మా. దీనికి డెల్టా కనుక్కుందాం సాయి. డెల్టాకి ఫార్ములా తెలిసిందేగా నీకు, బి స్క్వేర్ మైనస్ 4ac. ఇక్కడ బి స్క్వేర్ అంటే ఎంతమ్మా? బి స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి. బి స్క్వేర్ అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ 4ac. ఏసీ అంటే 4 ఇంటూ 1 ఇంటూ సి అంటే ఏబి మైనస్ హెచ్ స్క్వేర్. ఓకే, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం సాయి. ఇది కనుక మనకు పాజిటివ్ వచ్చింది అనుకో, డెల్టా కనుక పాజిటివ్ వస్తే దాని అర్థం ఏంటమ్మా? రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి లేదా నాట్ ఈక్వల్ అవుతాయి, అది వేరే విషయం. రియల్ అవుతాయా లేదా అని చెప్పాలంటే కాన్సెప్ట్ ఏంటంటే మనకి సాయి, రియల్ అవుతుందా లేదా అంటే డెల్టా కనుక పాజిటివ్ వస్తే రియల్ సాయి, డెల్టా కనుక నెగిటివ్ వస్తే ఇమాజినరీ. ఇమాజినరీ అంటే ఊహాత్మకం, అనుకుంటాం కానీ అవ్వవు అనమాట. ఇమాజినరీ. అర్థమైందా? ఇలా చెప్పాలి, ఈ రెండు చెప్పాలి. రైట్, ఈ రెండు ఫార్ములాస్ కింద కాపీ చేసుకో. ఇది నేను క్యాలిక్యులేషన్ చేస్తున్నాను. మైనస్ కి స్క్వేర్ ఇస్తే ఏమైంది? ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత ఉంది మనకి? మైనస్ కి స్క్వేర్ ఇస్తే ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ ఎంత ఉందంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, a plus b whole square minus 4 of ab minus h square, ab minus h square, that is equal to, దీన్ని ఎక్స్పాండ్ చేయమ్మా. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a square plus b square plus 2ab minus 4ab minus of minus plus 4h square. So delta is equal to, ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం సాయి. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, 2ab లోంచి 4ab తీసేస్తే మైనస్ 2ab ప్లస్ 4h స్క్వేర్. ఓకే, డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab అంటే ఏమొస్తుందమ్మా? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఇది కూడా ఏం రాసుకోవచ్చు అమ్మా? దీన్ని 2h హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. 2h హోల్ స్క్వేర్ అంటే క్లియర్ కట్ గా చూడమ్మా, అబ్జర్వ్ చేయ. ఇక్కడ క్లియర్ కట్ గా నీకు తెలిసిన విషయం ఏంటంటే హోల్ స్క్వేర్ ఉందంటే దాని అర్థం ఏంటి? ఖచ్చితంగా పాజిటివ్ అనేగా. చూస్తున్నావు ఇక్కడ హోల్ స్క్వేర్ వచ్చిందంటే ఖచ్చితంగా దాని అర్థం ఏంటి? లోపల నెగిటివ్ ఉన్నా పాజిటివ్ అవ్వాల్సిందే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దేర్ ఫోర్ డెల్టా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ద రూట్స్ ఆర్ ఏమంటామమ్మా? కామెంట్ ఏంటి? ద రూట్స్ ఆర్ రియల్, ద రూట్స్ ఆర్ రియల్ అని రాసి లాస్ట్ లో ఏం రాయాలంటే హెన్స్ ప్రూవ్డ్ అని రాయండి. ఎందుకంటే షో దట్ క్వశ్చన్, ప్రూవ్ దట్ క్వశ్చన్ చూసినప్పుడు సాయి గుర్తుపెట్టుకో, ప్రూవ్ దట్ చూసినా షో దట్ చూసినా లాస్ట్ లో ఏం రాయాలంటే హెన్స్ ప్రూవ్డ్ అని రాయాలి. హెన్స్ ప్రూవ్డ్. అయిపోయిందా? ఏంట్రా? నోట్ చేయి, ఏదో ప్రూవ్ చేయి. ఇంకో 2 క్వశ్చన్లు చెప్పేస్తా సాయి, రోమన్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? వెంటనే చెప్పేస్తాలే, త్వరగానే లాగిస్తాను. అయిపోయింది సార్, నోట్ చేయడం అయిపోయిందా? వెరీ గుడ్. 9th క్వశ్చన్ అయిన తర్వాత 10 వరకు ఈ రోమన్ వరకు ఫినిష్ చేస్తా ఈరోజు. 9. Find the coordinates of that one of the roots of the quadratic equation ax square. క్వశ్చన్ ఏమని ఇచ్చాడంటే ఫైండ్ ద కండిషన్ that one root
of the quadratic equation, one root of the quadratic equation ax square plus bx plus c is equal to 0 shall be n times very easiest question ఇది క్వశ్చన్ మాత్రం పెద్దగా కనపడింది shall be n times the other అంటే ఒక రూట్ అంటే ఇంకో రూట్ కి n టైమ్స్ ఉందంట టైమ్స్ అంటేనమ్మా మల్టిప్లై చేయమని అదర్ వెన్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ కండిషన్ చెప్పాలంటే అదర్ వేర్ n ఈజ్ పాజిటివ్ ఇంటిజర్ where n is positive integer. ఓకే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఫైండ్ ద కండిషన్ ఇప్పుడు మనం కనిపెట్టాల్సింది కండిషన్ లాంటిది ఏదో చెప్పాలి మనం వీడికి ఎట్లా ఉండాలి ఒక రూట్ వన్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దిస్ వన్ షెల్ బి n టైమ్స్ ది అదర్ అంటే ఒక రూట్ ఆల్ఫా అనుకుంటే ఇంకో రూట్ బీటా అనుకుంటే ఒక రూట్ ఇంకో రూట్ కి n టైమ్స్ ఉందంట నీ ఇష్టం ఎలాగన్నా తీసుకో పర్లేదు రాయమ్మా గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమని ఇచ్చాడు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 let alpha comma beta are roots సాయి ఎలా తీసుకుందాం చెప్పు నీ ఇష్టం నీకు ఎలా కావాలంటే అలా తీసుకుంటా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు n బీటా అని తీసుకుంటావా లేదా బీటా ఈజ్ ఈక్వల్ టు n ఆల్ఫా అని తీసుకుంటావా ఒక రూట్ ఇంకో రూట్ కి n టైమ్స్ ఉంటుంది నీ ఇష్టం ఏది తీసుకున్నా పర్లా ఒకటి తీసేయాలి ఒకటే తీసుకోవాలి ఏదో ఒకటే ఏది తీసుకుంటావు ఫస్ట్ దా సెకండ్ దా ఏది రబ్ చేయను సెకండ్ సార్ అదేందిరా ఫస్ట్ దా అంటావు అనుకున్నాగా నేను సరే కానీ బీటా ఈక్వల్ టు n ఆల్ఫా ఇట్లా బాక్స్ పెట్టి దానికి బీటా ఈక్వల్ టు n ఆల్ఫా తీసుకున్న తర్వాత కండిషన్ చెప్పమంటున్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే మనకు తెలిసిన విషయాలు రాద్దాం ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు రాద్దాం సాయి ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా మైనస్ బి బై ఏ ఆల్ఫా బదులు ఎంత రాస్తావు మరి బీటా బదులు మన బీటా బదులు ఎంత రాస్తావు n ఆల్ఫా రాసేసి ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ దీని నుంచి ఆల్ఫా కామన్ తీసుకుంటే 1 ప్లస్ n వచ్చింది 1 ప్లస్ n వచ్చింది ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ n డివైడెడ్ బై లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇంకొక కండిషన్ కూడా ఉందమ్మా సాయి మనకి అదేంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ సో ఆల్ఫా బదులు ఆల్ఫా రాశాను బీటా బదులు మాత్రం n ఆల్ఫా అని రాశాను ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ఏమవుతుందంటే ఆల్ఫా స్క్వేర్ అయింది n ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ అంటే దీని నుంచి ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే సి బై ఏఎన్ అని వచ్చింది సి బై ఏఎన్ వచ్చిందా ఇప్పుడు సాయి దీన్ని ఏం చేస్తామంటే దీన్ని కూడా ఆల్ఫా స్క్వేర్ చేయమ్మా యువతల దాన్ని కూడా ఆల్ఫా స్క్వేర్ చేయి ఆల్ఫా స్క్వేర్ చేస్తే మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనమ్మా ఓ పక్కన ఈ పక్కనేమో దీన్ని ఈక్వేషన్ 2 అను ఫ్రమ్ 1 and 2 అని రాయి ఫ్రమ్ 1 and 2 2 మార్క్స్ వస్తున్నాయి కాబట్టి పెద్దగా ఎక్కువ చేయాల్సిన పని లేదు డైరెక్ట్ గా రాసుకోవచ్చు పర్లేదు 1 and 2 రెండు ఈక్వలేగా రెండు ఆల్ఫా స్క్వేర్ లేగా రెండు కూడా ఆల్ఫా స్క్వేర్లే మనకి రెండు ఆల్ఫా స్క్వేర్లే కాబట్టి డైరెక్ట్ గా ఈక్వల్ చేసుకోవచ్చు మనం అంటే ఏమొస్తుంది మైనస్ బి బై ఏ ఇంటూ 1 ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏఎన్
అంటే ఏమొస్తుంది బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఇంటూ 1 + n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఏఎన్. మా ఏమన్నా క్యాన్సిల్ అవుతాయి అని చూడమ్మా. ఈ ఏ స్క్వేర్ అను కింద ఉన్న ఏ క్యాన్సిల్ అయ్యిద్ది. క్యాన్సిల్ అయిన తర్వాత ఎంత వచ్చింది? ఇక్కడ ఏ మిగిలిందా? అంతేనా? బి స్క్వేర్ బై ఏ ఇంటూ 1 + n హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి బై ఎన్. రెండింటిని తిరగాయమ్మా. 1 + n హోల్ స్క్వేర్ 1 + n హోల్ స్క్వేర్ ఇంటూ ఏ రివర్స్ చేశా బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా రివర్స్ చేయమ్మా n/c. ఒక్క స్టెప్ ఉంది, ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇలా రాయి దీన్ని 1 + n హోల్ స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏసీ. ఇది కండిషన్ అమ్మా. బాక్స్ లో పెట్టు. కండిషన్ ఏంటమ్మా? ఇది ఆన్సర్ నీకు. 1 + n హోల్ స్క్వేర్ బై n ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏసీ. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్. నోట్ చేసావా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. Find the two consecutive positive integers. Find two consecutive positive integers. Consecutive positive integers. ఈవెన్ ఇంటిజర్స్. మళ్ళీ అది కూడా ఎట్లాంటి అంటే ఈవెన్ ఇంటిజర్స్. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 340. సమ్ ఆఫ్ హూజ్ స్క్వేర్స్ ఈజ్ 340. నెక్స్ట్ సొల్యూషన్. ఇప్పుడు ఈవెన్ అన్నాడు కాబట్టి ఏదైనా ఒక నెంబర్ ని 2 తో మల్టిప్లై చేస్తే ఈవెన్ అయిద్దమ్మా. లెట్ సొల్యూషన్ ఇట్లా రాయ్. లెట్ 2 consecutive even integers. Let 2 consecutive even integers ఏం తీసుకుందాం అంటే 2n + 2. అమ్మా మ్యాథ్స్ లో కన్సిక్యూటివ్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, కన్సిక్యూటివ్ అంటే వెంటనే వచ్చేవి అని అర్థం. పక్కనే ఉండటం కన్సిక్యూటివ్. మనుషులు అనుకో నైబర్స్ అంటాం, పక్కన ఉంటే వాళ్ళని. నెంబర్స్ లో ఎట్లా చెప్తారంటే కన్సిక్యూటివ్ అంటారు. అదే జామెట్రీ చెప్పామనుకో అడ్జాసెంట్ అంటాం, అడ్జాసెంట్ సైడ్స్ అంటాం. అడ్జాసెంట్ సైడ్స్ అర్థమైందా? కన్సిక్యూటివ్ అంటే నెంబర్లకు వాడతారు. అడ్జసెంట్ అంటే జామెట్రికల్ ఫిగర్స్ కి అడ్జసెంట్ అని వాడతారు, అంటే పక్కనే ఉన్నాయి. అదే మనుషులు అయితే నైబర్స్ అంట. సో ఇక్కడ ఈవెన్ అన్నాడు. ఇంకో విషయం కూడా చెప్పాడు ఏంటంటే ఈవెన్ అయ్యి ఉండాలా. ఈవెన్ అవ్వాలంటే ఖచ్చితంగా అది 2 తో మల్టిప్లై అయ్యి ఉండాలా. మళ్ళీ తర్వాత ఏమన్నాడు, హూజ్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఈజ్ 340. వీటినంట స్క్వేర్లు చేయాలంట. ఇదిగో స్క్వేర్ చేస్తున్నా. దిస్ వన్ గివెన్ అని రాయి ఇక్కడ. గివెన్ వాడే ఇచ్చాడు ఈ కండిషన్. గివెన్ 2n హోల్ స్క్వేర్ ప్లస్ 2n + 2 హోల్ స్క్వేర్ 2n హోల్ స్క్వేర్ ప్లస్ 2n + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 340. 2n హోల్ స్క్వేర్ ప్లస్ 2n + 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 340. ఓకే, అంటే ఎంత వస్తుంది ఇది? 4n స్క్వేర్ ప్లస్ దీన్ని కూడా హోల్ స్క్వేర్ చేద్దాం.
హోల్ స్క్వేర్ చేస్తే 4n స్క్వేర్ ప్లస్ 4 ప్లస్ 8 అమ్మా సాయి 8n ఈజ్ ఈక్వల్ టు 340. ఓవరాల్ గా నాకు తెలిసి 4 టేబుల్ క్యాన్సిల్ అయిపోయేటట్టు కనపడుతుంది. క్యాన్సిల్ చేద్దాం అవకాశాన్ని బట్టి. ఇదిగో 4 టేబుల్ క్యాన్సిల్, 4 టేబుల్ క్యాన్సిల్, 4 టేబుల్ క్యాన్సిల్, 4 టేబుల్ క్యాన్సిల్, 4 టేబుల్ క్యాన్సిల్. ఇక్కడ 4 టేబుల్ పోతే n స్క్వేర్, ఇక్కడ కూడా 4 టేబుల్ పోతే n స్క్వేర్, ఇక్కడ కూడా 4 టేబుల్ పోతే 1, ఇక్కడ కూడా 4 టేబుల్ పోతే 2n, ఇక్కడ కూడా 4 టేబుల్ పోతే ఎంతమ్మా 28, 8 32 నా 20 అంటే 5 85 అంతేనా? సో ఎంత వచ్చింది 2n స్క్వేర్ ప్లస్ 2n మళ్ళీ ఏదో పోయేటట్టు ఉంది -84 ఈజ్ ఈక్వల్ 0. మళ్ళీ 2 టేబుల్ తీసేసి సాయి, 2 టేబుల్ తీసేస్తే n స్క్వేర్ ప్లస్ n -42 అంతేనా సాయి? క్లియర్ గా -42 అనేది 6 7s పోద్ది అనుకుంటుగా, ఇది ప్లస్ ఇది మైనస్. సో n స్క్వేర్ -6n ప్లస్ 7n -42 ఈజ్ ఈక్వల్ టు 0. సో n కామన్ తీస్తే n -6 ప్లస్ 7 కామన్ తీస్తే n -6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, రెండిట్లో మళ్ళీ n-6 కామన్ తీసుకుంటే n-6 ఇంటూ n ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ n అనేది గుర్తుపెట్టుకోమ్మా, పాజిటివ్ నెంబర్ అయి ఉండాలి, నెగిటివ్ వస్తే తీసుకోకూడదు నువ్వు. సో n-6 ఈజ్ ఈక్వల్ టు 0 ఆర్ n ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే దీని నుంచి n ఈజ్ ఈక్వల్ టు 6 వస్తుందమ్మా, ఆర్ n ఈజ్ ఈక్వల్ టు -7. n ఈజ్ ఈక్వల్ టు -7 తీసుకోవచ్చా? తీసుకోకూడదు. కాబట్టి ఆన్సర్ ఏది నీకు 6 మాత్రమే. n ఈజ్ ఈక్వల్ 7, సిన్స్ నెగిటివ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. ఇట్ ఈస్ నెగిటివ్, it is negative, it is negative, so not accepted. ఓకే, ఏమో అర్థమైంది ఈ క్వశ్చన్? ఇక్కడ తెలుసుకునే విషయాలు ఏంటంటే కన్సిక్యూటివ్ అంటే ఏంటి, ఈవెన్ అంటే ఎట్లా తీసుకోవాలి. ఈవెన్ అంటే 2n కన్సిక్యూటివ్ అన్నాడు కాబట్టి నెక్స్ట్ నెంబర్ 2n + 2. నీకు ఇంకో డౌట్, సార్ దీని ముందు నెంబర్ కూడా తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా, 2n - 2 అని కూడా తీసుకోవచ్చు. 2n - 2 2n ఇలా కూడా తీసుకోవచ్చు. లేదా నేను తీసుకున్నట్టుగా 2n 2n + 2 ఇలా తీసుకోవచ్చు, నీ ఇష్టం. ఏం చేసినా ఆన్సర్ 6 వచ్చింది, గుర్తుపెట్టుకో. ఆన్సర్ ఈజ్ 6. నువ్వు ఎలా చేసినా ఇదే వచ్చింది. ఓకే ఏమ్మా? నోట్ చేసుకుంటాను, ఆగండి సార్. ఓకే ఓకే, టేక్ యువర్ ఓన్ టైం, నో ప్రాబ్లం. నువ్వు రోజంతా నోట్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదు సాయి, నిదానంగా స్లోగా రాస్తా ఉంటా. క్లాసులు ఎట్లా జరుగుతున్నాయి సాయి? ఏదో సార్, వస్తా ఉంటారు పోతా ఉంటారు. సినిమా ఏదో సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో జరుగుతున్నట్టు జరుగుతా ఉందా? సార్లు మాత్రం అసలు ఆపకుండా అబ్బు అసలు ఆగట్లా వాళ్ళు. ఎక్స్ప్రెస్ ట్రైన్, ఎక్స్ప్రెస్. ఈ బ్యాంకీలు కూడా పాపం ఇలా పరిస్థితి ఏందో, బ్యాంక్ మేనేజర్లకు కూడా వస్తుందంట కరోనా. వాళ్ళు ఎంఎల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ బాంబే. జిఎంసీ వాళ్ళకి రావట్లేదా సార్? ఏంటమ్మా? జిఎంసీ వాళ్ళకి రావట్లేదా సార్? జిఎంసీ వాళ్ళకి రావట్లేదు సార్. విచిత్రం ఏంటంటే వాళ్ళ చెత్తని ఎత్తినేసుకుని తిరుగుతుంటారా, వాళ్ళకి రావట్లా. ఏందో ఏసీలో కూర్చుని చక్కగా పౌడర్ వేసుకుని ఏంది మళ్ళీ శానిటైజర్లు పెట్టుకుని గంటకోసారి చేతులు కడుక్కుంటా వాళ్ళకి వస్తుంది. ఈ సీక్రెట్ ఏందో ఈ రష్యా వాళ్ళకు వీళ్ళ దగ్గర తీసుకెళ్ళాలి. ఏంటి బాబు వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి అని. ఇక వాళ్ళు ఏదో జుట్టు పీక్కుంటారేమో. వాళ్ళ పాటల లేకపోతే వచ్చిన పెద్ద వాళ్ళు ఇంపార్ట్. ఇప్పుడు మేనేజర్కి వచ్చిందంటే కేకలు పెడతాం, మేనేజర్కి వచ్చిందని. ఇప్పుడు వాడిని ఎవడు పట్టించుకుంటాడు? అలా ఏమైనా జరుగుతుందేమో లేకపోతే.
మరి మోస్ట్లీ అయితే వచ్చేస్తుంది, న్యూస్ అయితే వస్తుంది, వాళ్ళకి వచ్చింది వీళ్ళకి వచ్చింది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళే, కానీ అదేం లేదు. ఓకే సార్, అయిపోయింది సార్. సరే అట్లయితే ఓకే సార్. ఓకే అమ్మా, లీవ్ అవ్వు. ఇంకా రేపు మళ్ళీ ఒకసారి మళ్ళీ నువ్వు ఊళ్ళో ఉంటావు ఎక్కడ ఉంటావు ఫోన్ చేస్తే నాకు కలుద్దాం. ఓకేనా? బై.